వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో అక్టోబర్ నెలలో జరిగిన జాతీయ అంశాలను చూద్దాం. సో ఈ నేషనల్ ఇష్యూస్లో జాతీయ ప్రాధాన్యం ఉన్న వాటితో పాటు ఒక్కొక్క రాష్ట్రం తీసుకొని ఆ రాష్ట్రంలో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి డెవలప్మెంట్స్ జరిగినాయి అన్నది కూడా చూద్దాము. సో మరి ఇదే మంత్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఆల్రెడీ మనం క్లాస్ ఆల్రెడీ అందించినాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. సో ఇంటర్నేషనల్ అయిపోయింది ఆల్రెడీ, ఆర్గనైజేషన్స్, కంట్రీస్. ఈ సెషన్లో నేషనల్ ఇష్యూస్, స్టేట్స్ మరొక రౌండప్ కూడా అందిస్తాం త్వరలో. లైక్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్ అన్నీ కూడా ఉంటాయి అందులో. సో ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా జాతీయ అంశాల్లో మొదటి అంశము మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నాన్ హే ఫర్ స్టే. సో నాన్ హే ఫర్ స్టే అని చెప్పి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది చేపట్టింది. సో ఎందుకు ఈ ప్రోగ్రాం చేపట్టింది అని అడుగుతారు. నాన్ హే ఫర్ స్టే దీనికి సంబంధించిన సరైనది ఏది అని చెప్పి అడుగుతారు. సో ఏదో ఒక కారణంతో ఫ్యామిలీ మెంబర్స్కు, కుటుంబ సభ్యులకు దూరమైన వాళ్ళను మళ్ళీ వాళ్ళ కుటుంబం దగ్గరికి చేర్చే ప్రోగ్రామ్. ఫస్ట్ క్వశ్చన్, నాన్ హే ఫర్ స్టే అనే ప్రోగ్రాం దేనికి సంబంధించింది, ఎవరు చేపట్టారు, ఇట్లా అడుగుతారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. మరి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1882, 1882. అంటే భారతదేశానికి స్వాతంత్ర కాంక్ష రాకముందే, దాదాపుగా అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో స్వాతంత్ర కాంక్ష లేదు, ఐఎన్సీని లేదు అప్పటికి. ఐఎన్సీ 1885లో ఏర్పడింది. మరి అప్పుడు 1882లో లార్డ్ రిప్పన్ భారతదేశానికి గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్గా ఉన్నారనమాట. సో ఆయన్నే ఇల్బర్ట్ బిల్ కూడా తీసుకొచ్చారు. భారతదేశానికి అంతో ఇంతో మంచి చేసిన గవర్నర్ జనరల్లో వారు అగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు, రైట్. సో మరి అదేవిధంగా ఫాదర్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్, స్థానిక సంస్థల పితగా కూడా ఆయన చెప్తారు. మరి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 1882లో ఏర్పాటైంది. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత దానికి చట్టబద్ధత కల్పించారు, పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించారు. అంతేకాదు 2003 సంవత్సరంలో ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది లైక్ ప్యాసింజర్ రైళ్లకు భద్రత కల్పించే బాధ్యతను కూడా స్వీకరించింది, రైట్. సో ఇది ఈ అంశానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నాన్ హే ఫర్ స్టే అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్రిష్, ట్రిష్ అండ్ బల్టీ బాయ్ భారత్ హైహం అనే ఒక ప్రోగ్రాం మనకు దూరదర్శన్లో ప్రసారం కానుంది. 52 వారాల పాటు, ఓకే, 52 వారాల పాటు ఇది మనకు ప్రసారం అవుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. తిలక్ శెట్టి అని చెప్పి, ఓకే, తిలక్ శెట్టి, ష్రాఫ్ అని చెప్పి మరొకరు, రైట్, వీరు ఈ ధారావాహికను రూపొందించినారు. మరి దేనికి సంబంధించింది అని అంటే 1500 నుంచి 1947 వరకు అసలు భారతదేశంలో ఏం జరిగింది, ఇలాంటి అంశాలన్నీ కూడా భావితరానికి తెలియచేయడం అన్నమాట. సో అంటే చరిత్ర పుస్తకాల్లో ఉంది కదా అని అంటే కొంత వాస్తవాలను చెప్పలేదు, అన్అడ్రస్డ్ ఇష్యూస్ అన్నమాట. అంటే కొంతమంది స్థానిక రాజులు వీరోచితంగా పోరాటాలు చేసినారు. వీళ్ళకి సంబంధించిన ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో కానీ, ఓకే, అదేవిధంగా మనకు కేరళ రాష్ట్రంలో కానీ, కర్ణాటక రాష్ట్రంలో కానీ గొప్ప పోరాట యోధులు ఉన్నారు. బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడినారు, నాటి పాలకులు వ్యతిరేకంగా, వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చరిత్ర సరిగ్గా తెలియజేయలేదు. సో కాబట్టి ఈ రూపంలో వాళ్ళకు మేము అందిస్తాము అని చెప్పి ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేశారనమాట. మనకేమని అడుగుతాడు, క్రిష్, ట్రిష్ అండ్ బల్టీ బాయ్ ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది, దీనికి సంబంధించి అంటారు. మరి ఇదే పేరు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఒక యానిమేటెడ్ మూవీ, యానిమేటెడ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ప్రసారమైంది, సక్సెస్ అయిందనమాట. అదే యానిమేటెడ్ సిరీస్ని అదే పేరుతో మరొకసారి కొనసాగిస్తూ ఉన్నారు. సో ఒక్కొక్కసారి మనకు KTB అని కూడా ఇస్తాడు, క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్, KTB. సో మొదటి అక్షరాలు. దీనికి సంబంధించి సరైనది ఏది, ఆ విధంగా కూడా మనకు ఎగ్జామినేషన్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సో రైట్, ఇది మనకు మరొక అంశం. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఓకే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మనకు APPSC Group 2 లైక్ ఎగ్జామినేషన్ February 25th షెడ్యూల్ అయ్యి ఉన్నది ఆల్రెడీ. February 25th ప్రిలిమ్స్ అన్నమాట. సో దీనికి సంబంధించి మెంటర్షిప్ను మనకు S&S పబ్లికేషన్ అందిస్తుంది. కేవలం 999 రూపీస్కి మనకు
ఇది అందుబాటులో ఉంది. 3 రోజుల ఈ ఆఫర్ను పొడిగించినారు. సో ఆల్రెడీ 1 డే అయిపోయింది, ఇప్పుడు 2nd డే. మరి 999 రూపీస్కి మీరు ఈ కోర్సుని స్వీకరించవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. అండ్ రైట్, మీ ఇంట్లోనే ఉంటూ మీరు ఈ క్లాసులు అనేవి వినవచ్చు. అండ్ రైట్, నోట్స్ రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఫ్లెక్సిబిలిటీస్ అనమాట. పైగా మనకు ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి. అత్యంత సమగ్రంగా రూపొందించినారు. ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ క్లియర్ చేసేలా ఈ కోర్సుని డిజైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్పిరెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, చాలా చాలా ముఖ్యమైనది. ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మైనార్టీ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ అనేది వర్తించదు అని చెప్పింది. రైట్. సో మరి మైనార్టీలు తమ సొంత విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఇది వాళ్లకు రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా ఇచ్చింది. మనకు ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 ఈ 2 కూడా మీకు చదవండి, మీకు అర్థమవుతుంది. ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. సో అయితే 50% సీట్లు మైనార్టీలకు ఉంటాయి, 50% ఓపెన్ కాంపిటీషన్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ ఒక కాలేజ్ కేస్ స్టడీ జరిగింది యాక్చువల్గా. అక్కడ 52% మంది మైనార్టీస్ అనేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి 50% మించి మైనార్టీలకు స్థానాలు కల్పించారంటే కొంతమంది ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు తమకు రావాల్సిన సీట్లను కోల్పోయారు అన్నది కేసు. దీనిపైన తీర్పు చెప్తూ ఏం చెప్పింది అని అంటే కమ్యూనల్ రిజర్వేషన్ అనేది మైనార్టీ ఇన్స్టిట్యూషన్కు వర్తించదు, కాబట్టి మీరు దాన్ని క్లెయిమ్ చేయడానికి రాదు. అయితే మనకు మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన సంస్థ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఏ నిర్ణయమైనా అది తీసుకుంటుంది. అయితే అది రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధమైనప్పుడు మాత్రమే సమీక్షించే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ జడ్జిమెంట్ మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. సో ఈ క్వశ్చన్స్ కంపల్సరీగా మనకు ఫోకస్ చేస్తూ అడుగుతున్నారు. ఆస్పిరెంట్స్ దీన్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మరొక అంశం, సుప్రీంకోర్టు ఈ ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కు సంబంధించి చాలామంది కేసు దాఖలు చేశారు, ఇది పారదర్శకంగా లేదు అని చెప్పి. సో దీన్ని 5 సభ్యులతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే 5 సభ్యుల ధర్మాసనానికి అప్పగించిన కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉన్నాయి. ఈ కింది వానిలో ఏ కేసులు 5 సభ్యులతో కూడిన ధర్మాసనానికి అప్పగించారు అని అడుగుతారు. ఆ కేసులన్నీ కంపల్సరీగా మన ఆస్పిరెంట్స్కు గుర్తుండాలి. మరి యాక్చువల్గా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పార్టీకి ఫండింగ్ ఇవ్వాలనుకోండి, మీరు నేరుగా ఫండింగ్ ఇచ్చేది గతంలో అవకాశం ఉండింది. కానీ ఇప్పుడు ఏం చేశారు? సో మనకు డెసిగ్నేటెడ్ బ్యాంక్స్ ఉంటాయి. అంటే ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను అమలు చేసే ఎంపిక చేసిన బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకులలోకి వెళ్ళి మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత బాండ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు ఇవ్వాలి అని అనుకుంటున్నారు, 10,000 రూపాయలతో కూడిన బాండ్ను కొనుక్కోవాలి. ఈ బాండ్ పేపర్ని తీసుకెళ్ళి మీరు ఏ పార్టీకి ఇవ్వాలనుకుంటున్నారో ఆ పార్టీకి ఇవ్వచ్చు. అది బీజేపీ కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు, లేదా బీఆర్ఎస్ కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ కావచ్చు. మీరు ఏ పార్టీకి ఇవ్వాలనుకుంటున్నారో ఆ బాండ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మళ్ళీ వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటారు. సో అంటే ఈ బాండ్ ఇచ్చిన వ్యక్తి పేరు బయటికి రాదు. అది ఇప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తున్నది. అంటే పార్టీలకు ఏ విధంగా ఫండింగ్ వచ్చినా బాండ్ రూపంలో వస్తుంది, కాబట్టి ఏ పార్టీకి ఎంత వస్తుందో తెలిసిపోతుంది, పారదర్శకంగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ అంటుంది. కానీ ఇతర వ్యవస్థలు, సంస్థలు, వ్యక్తులు, పార్టీలు ఏమంటున్నాయి? అసలు ఇచ్చింది ఎవడో కూడా తెలియట్లేదు కదా. ఇంకా అదేం పారదర్శకత? ఎవడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఏమైనా ప్రభుత్వం నుంచి పరోక్ష ప్రయోజనం పొందుతూ ఉన్నాడా? రైట్. సో ఇలాంటివన్నీ తెలియకుండా ఇది అసలు పారదర్శకంగా ఏమాత్రం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ విషయాలన్నీ పరిశీలించడం కోసం 5 సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఇప్పుడు ఏర్పాటు చేశారు. సో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కి సంబంధించిన అంశం ఇది చాలా ముఖ్యమైనది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మరి చాలా ముఖ్యమైన మరొక అంశము LGBTQ. సో సేమ్ సెక్స్ మ్యారేజెస్కు సంబంధించి తీర్పును వెలువరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీన్ని పార్లమెంటే నిర్ణయిస్తుంది అని చెప్పింది. రైట్. సో ఇది అంశం, మళ్ళీ క్లారిటీగా చెప్తాను. స్వలింగ వివాహాలు అంటాం మనం వీటిని, స్వలింగ వివాహాలు, సేమ్ సెక్స్ మ్యారేజ్. రైట్. సో మరి స్వలింగ వివాహాలు అనుమతించాలి,
వీటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అయితే స్వలింగ వివాహాలను నమోదు చేయడానికి చట్టం లేదు భారతదేశంలో. సో భారతదేశంలో ఇస్లాం మత సాంప్రదాయాల ప్రకారం ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసే పద్ధతి ఉంది. హిందూ మత సాంప్రదాయాలకు సంబంధించిన హిందూ మ్యారేజ్ లా మనకు 1955 నుంచి ఉంది. అదేవిధంగా ఇతర ఒక మతం వారు ఇంకో మతం, ఒక కులం వారు ఇంకొక కులం వారిని మ్యారేజ్ చేసుకున్నా కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉన్నది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ప్రత్యేక వివాహ చట్టం కూడా ఉంది. సో ఇన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారమే నమోదు చేస్తారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్వలింగ వివాహాలను కూడా రిజిస్ట్రేషన్ చేయాలని వీళ్ళ డిమాండ్. మరి దీనికి సుప్రీంకోర్టు గవర్నమెంట్ వివరణ కోరితే గవర్నమెంట్ మీ వివాహాలను అనుమతించము, ఓకే, మా ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపదు. భాగస్వామిని ఎంపిక చేసుకోవడం వ్యక్తి ప్రాథమిక హక్కే, కానీ అది అదర్ జెండర్ని ఎంపిక చేసుకోవడం వరకు మాత్రమే ఉన్న ప్రాథమిక హక్కుగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఒక తీర్పు ద్వారా ఈ వ్యవస్థలను చట్టబద్ధం చేయడం కంటే ఈ విషయాన్ని పార్లమెంట్కే వదిలేయండి, పార్లమెంట్ సభ్యులు నిర్ణయిస్తారు. దేశంలో అత్యున్నతమైన శాసన వ్యవస్థ ఇది. శాసనాలు చేయడంలో దీన్ని మించిన వ్యవస్థ లేదు. శాసనం చేయడం ఏమైనా పొరపాటు ఉంటే మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు, కానీ శాసనం జరగకుండానే శాసనం ఈ విధంగా చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం సబబు కాదని చెప్పి కేంద్రం వాదించింది. చివరికి కేంద్రం వాదనను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏమని చెప్పింది? పార్లమెంట్ చట్టం చేస్తేనే దీనికి మేము అంగీకరిస్తాం, మేము చట్టం చేయమని చెప్పలేము, మేము చట్టము చేయలేము. ఇదంతా రాజ్యాంగం శాసన వ్యవస్థకి ఇచ్చిన అధికారము అని చెప్పింది. సో ఈ ఎల్జీబీటీకి స్వలింగ వివాహాలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏది అని చెప్పి మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనకు ఎన్సీఈఆర్టీ వార్తల్లోకి వచ్చింది. సో ఎన్సీఈఆర్టీ ఎక్కడైతే ఇండియా అని చెప్పి రాసిందో అక్కడ భారత్ అని చెప్పి రీప్లేస్ చేయడానికి ఆమోదం తెలిపిందనమాట. సో ఇటీవలి కాలంలో మనకు ఈ ఎన్సీఈఆర్టీ అనేది చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉంది. ఈ ఎన్సీఈఆర్టీకి డీమ్డ్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి డీమ్డ్ యూనివర్సిటీ, రైట్, అంటే యూనివర్సిటీ కాదు కానీ యూనివర్సిటీ స్థాయిలో అది యూనివర్సిటీగా భావిస్తాను అని చెప్పి. సో అదేవిధంగా మనకు డార్విన్ థియరీని తొలగించింది. సో ఇది పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించింది. అయితే దేశవ్యాప్తంగా దాదాపుగా 18,000 మంది ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. డార్విన్ థియరీ నిరూపితమైంది, బియాండ్ ఎనీ డౌట్, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా నిరూపితమైన ఈ సిద్ధాంతం మనకు యంగర్ జనరేషన్కు చెప్పాలి, కాబట్టి దీన్ని మళ్ళీ సిలబస్లో చేర్చండి అని చెప్పింది. అదేవిధంగా మొత్తం అన్ని బుక్స్ని రివైజ్ చేయాలి అని కూడా నిర్ణయించారు. ఎన్సీఆర్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా రివైజ్ చేసి రాయాలి. అండ్ మోర్ ఓవర్ మనకు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన చరిత్రకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. స్థానికంగా ఎంతో గొప్ప విజయాలు సాధించిన రాజులను, వారి ఘనతలను అంతగా అందించలేదు, అవన్నీ కూడా చేర్చాలి అని చెప్పి వీళ్ళు నిర్ణయించినారు. తాజాగా ఏంటంటే ఇండియా ప్లేస్లో భారత్ చేర్చాలని చెప్పినారు. మరి భారత్ అనేది మీ అందరికీ తెలిసిందే. భారత రాజ్యాంగం ఆర్టికల్ 1 ప్రకారము 2 పేర్లు ఉంటాయి దేశానికి. ఇండియా, దట్ ఈజ్ భారత్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. అంటే ఇండియా, భారత్ అనే దేశము రాష్ట్రాల కలయిక అని చెప్తున్నారు. సో ఆ విధంగా ఎన్సీఆర్టీ మరొకసారి మనకు వార్తల్లోకి వచ్చింది. సో ఇది 1960-61 ఆ సంవత్సరంలో ఏర్పడిన సంస్థ. ఇది మనకు సహకార చట్టం ప్రకారం ఏర్పాటైంది. అండ్ నెక్స్ట్ మనకు దేశవ్యాప్తంగా 1 స్టూడెంట్ 1 ఐడి కార్డును తీసుకొచ్చినారు. దీన్నే అప్పార్ ఐడి అంటారు. మనకు అడుగుతారు, ఇటీవల కాలంలో అప్పార్ ఐడి వార్తల్లో ఉంది, ఇది ఏంటి అని. దేశవ్యాప్తంగా విద్యార్థులకు అంటే విద్యను నూతన విద్యా విధానం ప్రకారము రకరకాల కోర్సులు అందిస్తూ ఉన్న నేపథ్యంలో మరి స్టూడెంట్స్ ఐడెంటిఫికేషన్ చేయడం కోసం, ఈజీగా వాళ్ళకు సర్టిఫికెట్స్ అందించడం కోసం మొత్తం వారి విద్యా వ్యవస్థను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ అప్పార్ ఐడిని ప్రవేశపెట్టారు. సో ఒక దేశము ఒక స్టూడెంట్ అనే ఐడి కార్డుకు సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరి 105వ జాతీయ న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటే నాణ్యాల అధ్యయనం అన్నమాట. నాణ్యాల అధ్యయనం. సో దీనికి సంబంధించిన సదస్సు మనకు హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో నిర్వహించినారు. సో మరి న్యూమిస్మాటిక్స్కు ప్రస్తుతం ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే ప్రొఫెసర్ రాజారెడ్డి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. మరి న్యూమిస్మాటిక్స్
నాణ్యాలను అధ్యయనం చేయడం వల్ల ఏం తెలుస్తుంది అంటే ఆయా సమయాల్లో ఏ రాజులైతే ఇచ్చారో ఆ రాజుల సమయాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితులను తెలియజేస్తుందన్నమాట. వారు ఆ నాణ్యాలపైన వేసే ముద్రలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 4-5 వేల సంవత్సరాల తర్వాత మన కరెన్సీని చూస్తే మన కరెన్సీ ఇట్లా గాంధీ గారి బొమ్మ ఉంటుంది అనుకుంటారు, ఎవరో గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు. సో అని ఆయన గురించి అప్పటి వరకు ఎన్ని మారిపోతాయో దేవుడైనా ఆశ్చర్యపోకర్లేదు. అప్పటి గాంధీ గారు ఈయన దేవుడంట, ఇలాంటి నోట్స్ వస్తాయంట, కొన్ని కథలు పుట్టిస్తారు. సరే అవి నమ్ముతారా నమ్మరా రెండో విషయం అది. బట్ నాణ్యాలను అధ్యయనం చేయడం వల్ల నాటి కాలమాన సామాజిక ఆర్థిక అంశాలను మనం అధ్యయనం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీకులు బంగారు నాణాలు అధిక మొత్తంలో ఇచ్చారు, గుప్తులు ఇచ్చారు. అంటే సంపద అంత ఉంది ఆ రోజుల్లో. అందుకే గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. కొన్ని కోణాల్లో అది స్వర్ణయుగం, కొన్ని కోణాల్లో కాదు. సో ఈ విధంగా ఎన్ని అంశాలైనా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓడతో కూడిన ఇవి ఇచ్చారు, అంటే నౌకాయానం తెలుసు వీళ్ళకు, నౌక ద్వారా వాణిజ్యం చేశారు వీళ్ళు అనేది తెలియజేస్తూ ఉంటుంది మనకు. పంచమార్కు భారతదేశంలో మలివేద కాలం దాదాపుగా ఎండ్ అవుతున్నప్పుడు పంచమార్కుడు కాయిన్స్ తీసుకొని వచ్చిన తర్వాత రాజుల చిత్రాలతో ఇండో గ్రీక్స్, బ్యాక్ట్రియన్స్ అని కూడా అంటాం వాళ్ళు తీసుకొని వచ్చినారు. అదేవిధంగా మనకు గుప్తుల సామ్రాజ్యంలో మహారాణి చిత్రంతో కూడా నాణాలను ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా నాణాలను అధ్యయనం చేయడం వల్ల, అదేవిధంగా మనకు రోమన్ కాయిన్స్ ఇక్కడ పెద్ద ఎత్తున లభించినాయి. అంటే రోమన్స్తో మనం గ్రీక్ రోమన్స్తో వాణిజ్యం చేశామని తెలిసిపోతూ ఉన్నది. అంటే మన వస్తువులు వాళ్ళకు అమ్మినాం కాబట్టి వాళ్ళ కరెన్సీ మనకు వచ్చింది. పెద్ద ఎత్తున ఇక్కడ దొరికింది అని అంటే మన వస్తువులకు అక్కడ పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది అన్న విషయాన్ని కూడా మనం బేరీజ్ వేసుకోవచ్చు. ఆ విధంగా నాణాలను అధ్యయనం చేయడం వల్ల నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయవచ్చు. దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ ఇది. మనకు 2022లో కూడా షిమ్లాలో కాన్ఫరెన్స్ జరిగినాయి కొన్ని. అయితే హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల అనే ప్లేస్లో టూరిజం సంబంధించిన కాన్ఫరెన్స్ కూడా ఒకటి జరిగింది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ను భారత మండపంలో నిర్వహించారు న్యూఢిల్లీలో. భారత మండపం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్ అది. మరి 5G టెక్నాలజీ, 6G టెక్నాలజీ, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరవేయడం, తక్కువ వ్యయంతో చేరవేయడం, మరింతగా కమ్యూనికేషన్ రంగాన్ని విస్తరించడం, కమ్యూనికేషన్ రంగంలో ఉపాధిని పెంచడం, కమ్యూనికేషన్ రంగం విస్తరించడం ద్వారా ఎక్కువ ప్రాంతాలను ఈ కమ్యూనికేషన్ ప్రజలకు తీసుకురావడం ద్వారా వారి కూడా సేవలను విస్తరించడం, ఇలాంటి అంశాలకు అన్నిటిని కూడా ఈ సమావేశంలో బాగా చర్చించారు. ఎక్కడ జరిగింది అని చెప్తే భారత మండపం, ప్రగతి మైదాన్. ఈ భారత మండపం ప్రపంచంలో అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్. గతంలో మనకు సింగపూర్లో ఉండింది, దాని రికార్డు బ్రేక్ చేసి ఇది అతిపెద్దదయ్యింది. అండ్ G20 ప్రభుత్వాధినేతల సమావేశం కూడా మనకు ఈ హాల్లోనే నిర్వహించారు. అండ్ నెక్స్ట్ మరి హుడ్కో అని చెప్పి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. సో ఇందులో 7% వాటాను అమ్మివేయాలని చెప్పి, అంటే నిధుల సమీకరణలో భాగంగా సో దాదాపుగా 81.81% వాటా ఇందులో కేంద్ర ప్రభుత్వం కలిగి ఉన్నది. సో ఆ వాటాలో మరొక 7% ఇచ్చివేయడం ద్వారా కొంచెం నగదును సమీకరించుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట. మనకు లోటు అనేది ఉన్నదన్నమాట, డెఫిసిట్. ఆ డెఫిసిట్ను పూడ్చుకోవడంలో భాగంగా ఇది. రేపు మనం ఏం చేస్తాం, ఇప్పుడు బాగా పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయనుకోండి, ఏదైనా భూమి ఉంది, భూమిని కాస్త అమ్మి మనం లోటును భర్తీ చేసుకుంటున్నాం. సేమ్ అదే పని ప్రభుత్వం చేస్తుంది. సో ఇటీవలే 7% తన వాటాను ఏ ప్రభుత్వ రంగ సంస్థలో విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది అంటాడు హుడ్కో అన్నమాట, రైట్. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, అదేవిధంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, వీళ్ళిద్దరూ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన వాటర్ షెడ్ డెవలప్మెంట్ కింద నేను అసలు ఏం చేయాలో చెప్తాను. ప్రస్తుతం మనము వాటర్ షెడ్స్ అంటే చిన్న చిన్న చెక్ డ్యామ్ నిర్మించడం, వాటర్ షెడ్స్ నిర్మించడం చేయొచ్చు. అయితే ఎక్కడ నిర్మించాలి, ఎక్కడ నిర్మించడం వల్ల ప్రయోజనం గరిష్టంగా ఉంటుంది, దీనికి పర్ఫెక్ట్ మ్యాపింగ్ అవసరం అన్నమాట. ఆ మ్యాపింగ్ అనేది లేదు. ఇప్పుడు మనకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ద్వారా ఆ మ్యాపింగ్ లోడ్ తీరుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెద్ద, మన దేశం భౌగోళికంగా చాలా పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మారుమూలలో ఇక్కడ ఒక నీరు అందుబాటులో ఉంది, ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మిస్తే ప్రయోజనం, చుట్టుపక్కల అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ ఏరియా మొత్తం మ్యాపింగ్ కావాలి. ఎక్కడ నిర్మిస్తే ప్రయోజనం, భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ అవుతాయి. సో ఇది మ్యాపింగ్ ఉంటే కానీ చేయలేరు. ఇక్కడ హైదరాబాద్ అధికారులు, ఇక్కడో శ్రీకాకుళమో, కడపనో, ఆదిలాబాదో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ దాకా అధికారులు వెళ్ళారు. ఈ మ్యాప్ ఇక్కడికి వచ్చిందంటే 2-3 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని స్ట్రాటజిక్గా ఇది ఉంటుందని నేరుగా అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట.
సో అక్కడ రైతులతో స్థానికులతో మాట్లాడి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. గవర్నెన్స్ అనే అంశంలో భాగంగా దీన్ని వినియోగించుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంతో ఏ విధంగా పౌరులకు మంచి పాలన అందించవచ్చో మనం ఎగ్జాంపుల్గా ఈ అంశాన్ని కోట్ చేయొచ్చు. సో ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇద్దరు కూడా ఈ పథకం అమలుకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారత ఆర్మీ ఉద్భవ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. సో ఏం లేదు, భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి యుద్ధానికి సంబంధించిన ఎంతో సమాచారం ఉంది. రైట్. సో మహాజానపదాలు ఆవిర్భవించిన నాటి నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. రైట్. హార్యాంక వంశం మొట్టమొదలు స్టాండింగ్ ఆర్మీని, సిద్ధ సైన్యాన్ని కూడా నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ విధంగా యుద్ధాలు జరిగిన యుద్ధ వ్యూహాలు ఏంటి? అర్థశాస్త్రంలో అయితే గొప్ప గొప్ప వ్యూహాలు ఉన్నాయి. మరి నేటి తరానికి సైన్యంలోని వాళ్ళకి అందరికీ కాదు, వాళ్లకు వీటి గురించి తెలియాలి. అసలు యుద్ధాలకు సంబంధించి భారత ప్రాచీన మధ్యయుగాల సాహిత్యం ఏం చెప్తుంది, ఎలాంటి వ్యూహాలను ప్రస్తావించింది, ఇలాంటివన్నీ తెలియజేయడం కోసం ప్రాజెక్ట్ ఉద్భవ్ ఈ కాలంలో మనం దాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అన్నది చేస్తుంది, రీడిస్కవర్ చేస్తుంది అనమాట, పునః పరిశీలన చేస్తుంది. సో ఇది ప్రాజెక్ట్ ఉద్భవ్. ప్రాజెక్ట్ ఉద్భవ్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఉంది. దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఇది మనకు ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్రాల వారీగా వెళ్తే లడాక్ అనే కేంద్ర పాలిత ప్రాంతం వార్తల్లోకి వచ్చింది. సో సియాచిన్ గ్లేషియర్ ఉంది కదా మనకు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే యుద్ధ క్షేత్రం ఇది. మరి ఇది ఓకే, ఒక మొబైల్ టవర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో మొబైల్ టవర్ వచ్చింది. అంటే కమ్యూనికేషన్స్ అనేవి ఇప్పుడు సాధ్యపడుతుంది. మొబైల్ టవర్ లేనప్పుడు ఫోన్స్ అనేవి వెళ్ళలేవు. ఇప్పటి నుంచి మరింతగా కమ్యూనికేషన్ ఏర్పాటైతే భద్రత మరింత కట్టుదిట్టం చేయడానికి, సైనికుల అవసరాలను సత్వరం తీర్చడం కోసం ఈ కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ రైట్. సో ఇంతకుముందు కూడా చెప్పినాను, మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. చాలా మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కు. అండ్ అదేవిధంగా ఇందులో హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఉన్నాయి కాబట్టి సేమ్ టాపిక్స్ మీరు ఏ ఎగ్జామినేషన్లో అయినా ఉంటాయి. అంటే ఇతర ఆస్పిరెంట్స్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సో 3 రోజులంటే ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది ఈ ఆఫర్కి సంబంధించింది. ఈ రోజు రేపు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మీరు జారవిడుచుకోకండి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు ఈ క్లాసెస్ని అందిస్తూ ఉన్నారు. టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మనకు టాపిక్ వైజ్ క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ సంబంధించిన వివరణలు కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆస్పిరెంట్స్ వినియోగించుకోండి. ఎగ్జామ్ ఎంతో దూరం లేదు, సుమారుగా 70 రోజులు మాత్రమే వ్యవధి మనకుంది. కాబట్టి ఈ క్లాసెస్ ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు. అండ్ నెక్స్ట్ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ వార్తల్లో ఉన్నది. లడాక్ తర్వాత మనకు జమ్మూ అండ్ కాశ్మీరే ఉంటుంది, కేంద్రపాలిత ప్రాంతం. మరి 6650 గ్రామాలు ఇక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ప్లస్ మోడల్కి వచ్చేసాయి. అంటే బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు ప్లస్ కేటగిరీ. సో ODF అని అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. సో ఏ రాష్ట్రంలో అయితే అన్ని గ్రామాల్లో అన్ని ఇళ్లలో, ఏ గ్రామాల్లో అయితే అన్ని ఇళ్లలో మనకు టాయిలెట్స్ ఉంటాయో దాన్ని ODF గ్రామం అంటాం. ODF ప్లస్ అని అంటే ఆ గ్రామాల్లో ఉండే కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయం కావచ్చు, అగ్రికల్చర్ మార్కెట్స్ కావచ్చు, అన్నింటిలో ఇవి మన టాయిలెట్స్ ఉంటే ODF ప్లస్ అని అంటాం. ODF ప్లస్ ప్లస్ అని అంటే మనకు ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఉండాలి, స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఉంటే ODF ప్లస్ ప్లస్ అంటాం. ఈ విధంగా ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ ODF ప్లస్ కేటగిరీని సొంతం చేసుకున్నది. ఆల్రెడీ తెలంగాణ 100% ఈ ODF ప్లస్ను సాధించింది. అండమాన్ నికోబార్ అనే కేంద్ర పాలిత ప్రాంతం కూడా సాధించింది. అండమాన్ నికోబార్లో అయితే ప్రతి ఇంటింటికి వాటర్ అవైలబిలిటీలో ఉన్నది. మనకు హర్ఘర్ జల్లో భాగంగా ప్రతి ఇంట్లో టాయిలెట్స్ కూడా నిర్మించుకున్నారు. ఆ విధంగా మనకు ఒక 2 ఇంట్లో గంటలు దక్కించుకున్న కేంద్రపాలిత ప్రాంతంగా అండమాన్ నికోబార్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈ గంటను దక్కించుకుంది. నెక్స్ట్ మనకు నేషనల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించింది నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ గాంధీ బంకర్ మేళా నిర్వహించినారు. సో 18 అక్టోబర్ నాడు జరిగింది ఇది. సో యాక్చువల్గా మనకు మహాత్మా గాంధీ ఇవి చేనేత వస్త్రాలు, మహాత్మా గాంధీకి సంబంధించిన చేనేత వస్త్రాలు
వీటిని ప్రమోట్ చేయడము, వీటిని ప్రజలు వినియోగించుకునేలా చేయడం, వీటి ప్రత్యేకతను తెలియజేయడము, స్వాతంత్ర ఉద్యమంలో దీని పాత్ర ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ కూడా తెలియజేయడం కోసం, ముఖ్యంగా దీనిపైన ఆధారపడిన వాళ్ళకి డిమాండ్ క్రియేట్ చేయడం. సో అందుకోసం ఓకే, ఇది ఎక్కడ నిర్వహించారు? గాంధీ బంకర్ మేళా ఎక్కడ నిర్వహించినారు అని అంటే కోల్కతాలో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నిర్వహించినారు. నెక్స్ట్ మనకు తమిళనాడు రాష్ట్రం వార్తల్లో ఉన్నది. సో ఇటీవల కాలంలో చూస్తున్నాం అనేక ఏనుగులు మనకు రైలు ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా ఆ జంతువులు రైలు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోకుండా కృత్రిమ మేధాన్ని ఉపయోగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మరి వాటిని పరిరక్షించాలన్నమాట. సో ఏ విధంగా ఉంటుంది? యాంటీ కొల్లిజన్ సిస్టమ్ను డెవలప్ చేస్తారు. సో వలయార్ మనకు ఎట్టిమడల్ వలయార్ రైల్వే స్టేషన్లో ఇది అందుబాటులోకి వస్తుంది. చాలా వేగంగా ఈ పద్ధతిని అందుబాటులోకి తేవచ్చు అనమాట. ఎందుకంటే కొన్ని రాష్ట్రాన్ని ప్రాబ్లం ఉన్నది. మనకు అస్సాంలో ఉంది ఈ ప్రాబ్లం. అస్సాంలో రైల్వే వ్యవస్థ పెద్దగా డెవలప్ కాలేదు. కేరళలో, తమిళనాడులో ఇట్లాంటి ప్రాంతాల్లో ఉంది. సింపుల్గా చెప్పాలి అని అంటే ఇది రైల్వే ట్రాక్, ఇక్కడ ఏనుగు వచ్చి ఉన్నది, ఎంబడే ఇక్కడ వచ్చే రైలుకి చాలా దూరంలోనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ట్రైన్ ఇక్కడ ఉందనుకోండి, ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అక్కడ ఏనుగు వచ్చి ఉన్నదని. వాళ్ళు అక్కడ కూత వేసుకుంటూ వస్తారనమాట. సో ఇక్కడికి వరకు వచ్చేసరికి అది వెళ్ళిపోవడం లేదా ఇది ఆగిపోవడం, ఇది రెండు జరిగిపోతాయి. మామూలుగా అయితే ఇక్కడ కానీ వాళ్ళు ఏనుగు ఉందని తెలియరు. మనకు తెలిసిందిగా రైళ్ళు అనేవి బ్రేక్స్ అనేవి ఉండవు, అంటే ఎక్కడ వేసినా ఎక్కడో ఆగిపోతుంది. సో ఈ లోపు అది ప్రాణాలు కోల్పోతుంది. అట్లా జరగకుండా వాటి ప్రాణాలు కాపాడతారు. మీరు సాంకేతిక పరిజ్ఞానం గ్రూప్ 1 మెయిన్స్లో సాంకేతిక పరిజ్ఞానంతో కలిగే ప్రయోజనాలను రాయాల్సినప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు. కృత్రిమ మీద ఇటీవల కాలంలో బాగా వార్తల్లో ఈ కృత్రిమ మీద వల్ల మంచా చెడా అన్నప్పుడు అది నువ్వు వినియోగించుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ రాయొచ్చు. ఇప్పుడు కృత్రిమ మేధను ఉపయోగించి ఇటీవల డీప్ ఫేక్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అది మంచిది కాదు కదా, అది చెడ్డది, రైట్? ఇదే పరిజ్ఞానాన్ని ఇదిగో ఎంత బాగా వినియోగించుకుంటున్నారు. సో ఇప్పుడు మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంది, యూట్యూబ్ అందుబాటులో ఉంటుంది. మీరు ఈ క్లాస్ వింటున్నారు, దాదాపుగా 15-20 మినిట్స్ నుంచి క్లాస్ జరుగుతూ ఉంది. మీరు వింటున్నారంటే సీరియస్ ఆస్పిరెంట్ మీరు, రైట్? అంటే మీరు మీ ఉజ్వల భవిష్యత్తు కోసం మీరు ఈ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటాం. ఈ ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని యూట్యూబ్లో దుర్వినియోగం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, రైట్? అంటే టెక్నాలజీ అనేది అందరికీ సమానంగా అందుబాటులో ఉంటుంది. నువ్వు ఏ విధంగా దాన్ని వినియోగించుకుంటావు అన్న దాన్ని నీ పురోగతిని నిర్దేశిస్తుంది, రైట్? సో ఇది అంతే. ఆ విధంగా మనం సాంకేతిక ఏఐ వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అన్న ప్రస్తావించాలి. నువ్వు వినియోగించుకునే తీరుని బట్టి ఉంటుంది. తమిళనాడులో ఈ విధంగా వినియోగించుకున్నారు అంటే ఏనుగులను రక్షిస్తున్నారు, జీవ వైవిధ్యాన్ని రక్షిస్తున్నారు, జంతువులను కాపాడుతున్నారు, వాటి మనుగడ కొనసాగించేలా చేస్తున్నారు అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో చాలా చాలా ముఖ్యమైనది. అండ్ నెక్స్ట్ కేరళ రాష్ట్రం వార్తల్లో ఉన్నది. మరి కేరళలో 14 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో హాల్ మార్కింగ్ సెంటర్స్ అంటే నగలకు సంబంధించి హాల్ మార్కింగ్ ఉంటుంది. అయితే చాలా మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో ఈ హాల్ మార్కింగ్ వ్యవస్థలు అనేవి డెవలప్ కాలేదు. ఆ గంతం దక్కించుకున్న భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం ఏదని అడుగుతారు, కేరళ రాష్ట్రము. చాలా గంటలు సాధించింది ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రం. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ స్కూల్, ఇంతకుముందే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పాను, భారతదేశంలో తొలి స్కూల్ కూడా ఇక్కడే వచ్చింది. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ జిల్లాగా మనకు ఈ రాష్ట్రంలోనే ఉన్నది. ఓకే, గిరిజనులకు అర్హత ఉండి అన్ని కార్లను ఇచ్చిన జిల్లా కూడా మనకు కేరళలోనే ఉంది. చాలా సందర్భాల్లో ఇవన్నీ మీకు చెప్పినాను. సో మీకు క్లాస్ వస్తున్న ఆస్పిరెంట్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకోండి, రైట్? అండ్ నెక్స్ట్ మరి కేరళకు సంబంధించి మరొకటి అంశం వార్తలో ఉంది, మలాయ్. ఓకే, మలాయ్ అనే పదార్థాన్ని డెవలప్ చేసేది. నిజానికి ఇప్పుడు మనకు లెదర్, ఈ బెల్టులు కానీ బ్యాగ్స్ కానీ ఎక్కువగా లెదర్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, లెదర్తో తయారు చేస్తాం. అయితే రైట్, లెదర్ అంటే ఇంకేం లేదు, చర్మం ఏదైనా తోలే కదా అది. సో అలా కాకుండా కొబ్బరి నీళ్ళతో మలాయ్ అనే పదార్థం తయారు చేశారు. సో ఇది ఎనిమల్ లెదర్కు ప్రత్యామ్నాయం అన్నమాట. సో ఇంకా జంతువులను హింసించాల్సిన అవసరం లేదు. సో దాని బదులు ఇది ప్రత్యామ్నాయంగా డెవలప్ చేశారు. ఏంటి దీనివల్ల ప్రయోజనం? కొబ్బరికి డిమాండ్ మరింత పెరుగుతుంది. ఆల్రెడీ కొబ్బరికి బాగా డిమాండ్ ఉంది, నూనె రూపంలో, కొబ్బరి బొండాల రూపంలో, దేవాలయాల్లో మనకు ఒక కొబ్బరికాయ కొట్టడం ద్వారా ఇలా డిమాండ్ ఉన్నది. దీనికి మరింత డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. పైగా ఇది లెదర్ స్థాయిలోనే ఉండడం, మరింత అందంగా తీర్చిదిద్దే అవకాశం కూడా ఉన్నది. దీంతో డిమాండ్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో మలాయ్ అనే పదం వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది అని అడుగుతారు, కాబట్టి ఆన్సర్ చేయాలి. అండ్ నెక్స్ట్ కేరళ. మరి
ఫస్ట్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ నెల 33 1973, అక్టోబర్ 23 1973లో మహిళలే ఉండే ఒక పోలీస్ స్టేషన్ ప్రారంభించిన. మరి అప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రిగా కూడా ఇందిరాగాంధీ గారు ఒక మహిళే ఉన్నారు. భారతదేశానికి ఇప్పటి వరకు ప్రధాని అయిన ఏకైక మహిళ ఆమెనే. సో మరి అక్టోబర్ 23 1973న మనకు ఇది ఏర్పాటైంది. ఈ సంవత్సరంతో ఇది ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తయింది. సో అడుగుతారనమాట. ఈవెన్ ఇది భారతదేశంలో కాదు, ఆసియా ఖండంలో తొలి మహిళా పోలీస్ స్టేషన్గా చెప్తా ఉన్నారు. అడగొచ్చు, ఆసియా ఖండంలో తొలి మహిళా స్టేషన్ ఏ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేశారు? కేరళ. ఏ డేట్ నాడు ఎస్టాబ్లిష్ చేశారు? అక్టోబర్ 23 1973. అండ్ నెక్స్ట్ మరి కేరళలోనే కసర్గోడ్ అనే జిల్లా. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తన అధికారిక వృక్షము, అధికారిక పక్షి, అధికారిక జాతి, అధికారిక పుష్పం ఇవన్నిటిని కూడా ప్రకటించింది. సో మనకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన అస్సాం ఉన్నది కదా, గువాహతి వాళ్ళ జలచర జంతువుగా మనకు గ్యాంగ్రిక్ డాల్ఫిన్ ఉన్నది. ఉత్తరప్రదేశ్ ఇదే నెలలో ఉత్తరప్రదేశ్ తమ రాష్ట్ర జంతువుగా గ్యాంగ్రిక్ డాల్ఫిన్. అయితే రాష్ట్రాలకు పక్షులు, వృక్షాలు ఉంటాయి, నగరాలకు ఉండవు. ఆ గంధం దక్కించుకున్న భారతదేశం మొదటి జిల్లా కసర్గోడ్ జిల్లా, కేరళ రాష్ట్రంలో. అధికారిక చెట్టుగా కంజిరామ్, అధికారిక పక్షిగా వైట్ బెల్లిడ్ సీహాక్, అధికారిక జాతిగా కాంటోర్స్ గెయింట్ సాఫ్ట్ షెల్ టర్టిల్, అధికారిక పుష్పంగా పెరియా పొలతలి. సో ఈ విధంగా అది ప్రకటించుకుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలంటే అక్కర్లా. మరి ఏది గుర్తుపెట్టుకోవాలంటే భారతదేశంలో అధికారికంగా జంతువులు, వృక్షాలు ఇవన్నీ కలిగిన జిల్లా ఏది అని అంటాడు. కసర్గోడ్ జిల్లా కేరళ రాష్ట్రంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు మహారాష్ట్ర వార్తల్లో ఉంది. సో మహారాష్ట్రలో ముంబైలోని వంఖేడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ మైనపు స్టాచ్యూని ఆవిష్కరించినారు. సచిన్ టెండూల్కర్ ఆయన లెజెండరీ క్రికెటర్. ఈ సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన ఏజ్. అదేవిధంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఒక గేట్కి ఆయన పేరు పెట్టారు. మనకు షార్జా క్రికెట్ గ్రౌండ్లో కూడా ఒక పెవిలియన్కి ఆయన పేరుని పెట్టారు. సో అదేవిధంగా ఈ సంవత్సరం ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్కి ఆయన అంబాసిడర్గా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్కి ఓటర్లకు అవేర్నెస్ కలిగించేందుకు అంబాసిడర్గా ఉన్నారు. పలు అంశాల రీత్యా మనకు సచిన్ టెండూల్కర్ వార్తల్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ మరి గుజరాత్ రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటి ద్రవీకృత నానో డిఏపి ఫర్టిలైజర్ మనకు గుజరాత్ అహ్మదాబాద్ సమీపంలోని కలోల్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. రైట్. సో రూపాయలు 300 కోట్ల వ్యయంతో 300 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించినారు. ఇఫ్కో అన్నమాట, ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి ద్రవీకృత నానో డిఏపి ఫర్టిలైజర్ ప్లాంట్ ఎక్కడ వచ్చిందని అడుగుతాడు. గుజరాత్లోని కలోల్ అనే ప్రాంతంలో వచ్చింది. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్రం వార్తల్లో ఉన్నది. సో ఎందుకనంటే మనకు ఇక్కడ ఈ రాజస్థాన్ గవర్నమెంట్ కొలాబరేషన్ విత్ ద ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ ఉదయ్పూర్ను సిటీ మనకు ఇండియాస్ ఫస్ట్ వెట్లాండ్ సిటీగా మార్చాలని చెప్పి నిర్ణయించినారు. కాన్సెప్ట్ చెప్తాను. మనకు రామ్సర్ సైట్స్ ఉంటాయి. రామ్సర్ సైట్స్ అని అంటే చిత్తడి నేలలు, రైట్. లేక్స్ కానీ ఏవైనా ఉంటే వాటిని రామ్సర్ ఒప్పందంలో భాగం చేస్తారు. మరి ఇలా రామ్సర్ సైట్స్లో ఆల్రెడీ ఉన్న వాటికి వెట్లాండ్ సిటీగా డిక్లేర్ చేస్తారు. అంటే పూర్తిగా చిత్తడి ఉంటూ వారికి చిత్తడి వాతావరణాన్ని ఉంచడంతో పాటు అది కంటిన్యూటీ ఉంటే ఆ ఈకోసిస్టమ్ అనేది పర్సిస్ట్గా కంటిన్యూషన్గా కొనసాగుతూ ఉన్నప్పుడు దాన్ని వెట్లాండ్ సిటీగా ప్రకటిస్తారు. ఇప్పటి వరకు రామ్సర్ సైట్లో ఉండే భారత్కి సంబంధించిన దేన్ని కూడా వెట్లాండ్ సిటీగా ప్రకటించలేదు. మొట్టమొదటిసారిగా ఆ గంతం దక్కించుకోబోతున్న నగరం ఏదంటే ఉదయ్పూర్. సో ఉదయ్పూర్ మనకు తెలిసిందే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. దీన్ని వైట్ సిటీ అంటారు, లేక్ సిటీ అని కూడా అంటారు. అంతేకాదు మనకు G20 సమావేశాలకు భారత్ నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే ఈ సంవత్సరం. మరి ఈ G20 సమావేశాలకు మొట్టమొదటి షెర్పా సమ్మిట్ కూడా డిసెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు ఏ నగరంలో నిర్వహించారంటే ఉదయ్పూర్ నగరంలో నిర్వహించినారు. సో ఈ సంవత్సరం ఉదయ్పూర్ నగరం ఏ అంశారీత్యా వార్తల్లో ఉంది అని అడిగినప్పుడు 2 అంశాలు చెప్పాలి. భారతదేశంలో మొట్టమొదటి వెట్లాండ్ సిటీగా ఇది మారనున్నది. రెండోది ఏంటి, భారతదేశం ఇది G20 మొదటి షెర్పా సమావేశం అనేది ఇక్కడ జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ అంశం వార్తల్లో ఉంది.
అండ్ నెక్స్ట్ మరి ఉత్తరప్రదేశ్, ఇంతకుముందే చెప్పినాను, గ్యాంగటిక్ డాల్ఫిన్, గంగా నదిలో లభించే డాల్ఫిన్ అనేది ఇది ఎక్వాటిక్ యానిమల్గా, జలచర జంతువుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రకటించింది. సో ఆల్రెడీ మనకు ఇది నేషనల్ ఎక్వాటిక్ యానిమల్, 2009లో దీన్ని జాతీయ జలచర జంతువు కూడా ప్రకటించారు. పుట్టుకరీత్యా ఇది బ్లైండ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తల్లో ఉంది. సో భారతదేశపు తొలి హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఓకే గ్వాలియర్లో. సో ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలాసార్లు ఇక్కడి నుంచి గెలిచినారు. సో అక్కడ ఏర్పాటు చేశారనమాట. సో గ్వాలియర్లో అటల్ బిహారీ వాజ్పేయి వారి పేరు మీద మనకు కంట్రీస్ ఫస్ట్ హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్ గ్వాలియర్లో. నేరుగా అడుగుతారు ఇది ఎక్కడ ఏర్పాటు చేశారని. అండ్ నెక్స్ట్ మరి భోపాల్ వార్తల్లో ఉన్నది. సో ఇది కూడా మనకు మధ్యప్రదేశే. భారతదేశంలో మరి మొట్టమొదటి ఉమెన్ సెంట్రిక్ పోలీస్ స్టేషన్, అంటే మహిళలే ఉండే పోలీస్ స్టేషన్. సో ISO 9001 2005 సర్టిఫికేషన్ పొందిన తొలి మహిళా పోలీస్ స్టేషన్ ఇది. ఇంతకుముందు మనం కేరళ చెప్పుకున్నది ఏంటి, భారతదేశంలో ఏర్పాటైన మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్ అది. ఇదేంటంటే ISO సర్టిఫికేషన్ పొందిన భారతదేశం మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్గా చెప్పుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ జార్ఖండ్ రాష్ట్రం వార్తల్లో ఉంది. సో ఆ రాష్ట్రంలో ఏ కార్మికుడికైనా సరే కనీస వేతన చట్టం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ తరహా నిర్ణయం తీసుకున్న భారతదేశము మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే జార్ఖండ్ రాష్ట్రము. రైట్. మినిమం వేజెస్ అన్నమాట. గిగ్ వర్కర్స్ కూడా ఇందులో తీసుకొని వచ్చినారు. వారికి ప్రత్యేక చట్టం లేదు, అందరినీ ఈ చట్టం పరిధిలోకి తీసుకొని రాబోతున్నారు. అయితే గిగ్ వర్కర్లకు ప్రత్యేకమైన చట్టం చేయాలనుకుంటున్న రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ రాష్ట్రము. రైట్. సో మరి ఇతర అంశాలకు వెళ్ళే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాం, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మనకు ఓకే February 25న ఉన్నది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. దానికి మీ ఇంట్లోనే ఉంటూ మీరు క్లాసులు వినొచ్చు. సో ఈ అవకాశాన్ని ఆస్పిరెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సో ఇది సెప్టెంబర్ నెలకు సంబంధించి మనకు నేషనల్ ఇష్యూస్. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 చరిత్రలోనే కని విని ఎరగని విధంగా ప్రపంచనం సృష్టిస్తున్న S&S పబ్లికేషన్స్. గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంలో స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీలచే టాపిక్ వైజ్ క్లాసులు మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు వివరణతో కూడిన వీడియోస్ అందిస్తున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం ₹999 మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. త్వరపడండి. ఆన్లైన్ క్లాసుల కొరకు S&S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు 8070555577 and 9032064822.